నమస్తే అండి. జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోక్యోలో నిర్వహించిన ఇండియా జపాన్ భాగస్వామ్య రోడ్ షోలో పాల్గొన్నారు. జపాన్లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం సమావేశమైంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలతలను వివరించారు. జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్లోని భారీ పెట్టుబడులు సాధించింది. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరోవైపు రుద్రారంలో 562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో ఇప్పటికే ఈ సంస్థ 2 ఫ్యాక్టరీలను నిర్వహిస్తుంది. ఈ భారీ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిపుణులు ఉన్నందున ఏఐ డిజిటల్ సేవల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని, ఎన్టీటీ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్ స్థానం సుస్థిరంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రఖ్యాత టోక్యో మెట్రోను సందర్శించింది. 9 లేన్లతో సమర్థవంతంగా నిర్వహించబడుతున్న టోక్యో మెట్రో అత్యాధునిక కార్యాచరణ సామర్థ్యం, అధునాతన సాంకేతికతల వినియోగాన్ని తెలంగాణ బృందం పరిశీలించింది. స్థానిక ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులను అత్యంత సౌకర్యవంతంగా సేవలు అందిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించే క్రమంలో ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ అధ్యయనం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని ఈ బృందం టోక్యోను సందర్శించింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ 10 మందికి చూపిస్తుంది. అదే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.